జనసేన ఆవిర్భావం నుంచి చాలా మంది నేతలు బలంగా కనిపించారు. పార్టీ బలోపేతానికి గట్టిగానే కృషి చేశారు. కానీ గత ఎన్నికల్లో చాలా మందికి టికెట్స్ రాలేదు. దీంతో వారు వేరే పార్టీలోకి చేరిపోయారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఇవ్వడం, కీలక నియోజకవర్గాలు పొత్తులో భాగంగా మిగతా 2 పార్టీలకెళ్లడం, పలు కారణాలతో చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పారు. అటువంటి వారిలో పోతిన మహేష్ ఒకరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు పోతిన. దక్కకపోయేసరికి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం పోతిన మహేష్ సైలెంట్ గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. జనసేనలో ఆయనకు ఎనలేని ప్రాతిధ్యం ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని భావించి ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ గత 5 ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు పడక తప్పదని భావిస్తున్నారు. అందుకు ఆయన తిరిగి జనసేనలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. అయితే జనసేన నాయకత్వంపై బలమైన ఆరోపణ విమర్శలు చేయడంతో నాయకత్వం నుంచి చాలా రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బీజేపీలోకి వెళ్తారని కూడా ప్రచారం నడుస్తోంది. నిన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున సుజనా చౌదరి పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలిచారు. ఈ నియోజకవర్గాన్ని పదిలపరుచుకునేందుకు సుజనా చౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో పట్టున నేతగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ని బీజేపీలోకి తెచ్చుకునేందుకు సుజనా చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత సుజనా చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుంటారని, అందులో భాగంగా పోతిన మహేష్ కి పార్టీలో చేర్చుకొని నియోజకవర్గంలో క్రియాశీలక బాధ్యత అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే మహేష్ పోతిన జనసేన నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పై కూడా చేశారు. ఆయన విషయంలో జన సైనికులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో ఇదే పోతిన మహేష్ 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం జనసేన బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. కానీ జనసేన టికెట్ దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. క్షణికావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.